గత 50 ఏళ్లుగా 56% ఉన్నటువంటి బీసీల పట్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఈ నెల రోజుల నుంచి కోర్టు చుట్టుముట్టు 2-3 నెలల నుంచి జరుగుతున్న సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు, గత వారం రోజుల క్రితము ఈసీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది స్థానిక ఎలక్షన్లకి. ఈ యొక్క స్థానిక ఎలక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి ముందుకు వెళ్తూ స్థానిక ఎలక్షన్లకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కోర్టులో కేసు నడుస్తున్నా కూడా మళ్ళీ ఆ యొక్క నోటిఫికేషన్ ని బ్యాక్ తీసుకొని కోర్టు తీర్పు ఇవ్వలేదని చెప్పడం చరిత్రలో ఇది మొదటిసారి. అదేవిధంగా బీసీలకి గత 50 సంవత్సరాల నుంచి కూడా అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా బీసీ ఓట్లతోటి నిలబడతారు, బీసీ ఓట్లు కావాలి, బీసీలు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పైన ఈరోజు బతుకుతా ఉన్నారు. వాళ్ళ బతుకు బీసీలు ప్రధాన కారణం కావాలి, కానీ బీసీలకు మాత్రం స్థానిక ఎలక్షన్లో మాత్రం ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వకుండా వాటాలు ఇవ్వద్దన్నది ఒక ఆలోచన ధోరణితోటి ఈరోజు నేను ఒక విషయం అడగదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కనుక ఈ రోజు చిత్తశుద్ధి ఉంటే 42% అని చెప్పేసి కోట్ల చుట్టుముట్టు తిరుగుతూ కాలయాపన చేయడం దేనికోసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు బీసీ సంఘాల తరఫు నుంచి ఒక విషయం చెప్తా ఉన్నాం. నిజంగా బీసీలకి అన్యాయం జరిగితే డెఫినెట్ గా మేము సహిస్తాం, కానీ అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని తిరగబడి మేము చూపిస్తాం మా సత్తా ఏందన్నది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క బీసీల 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి మన యొక్క పూర్తి అధికారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏ విధంగా అన్నది ఈ యొక్క కేసు నిజంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 243(d)(6) ప్రకారం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉంది అని చెప్పేసి బలంగా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా. మరి ఇది వదిలేసి ఇక్కడ హైకోర్టులో వేసి హైకోర్టు దగ్గర నుంచి కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మాట పెట్టడం జరిగింది. ఇందాకనే వచ్చింది, మన ప్రెస్ మీట్ పెట్టే కొద్ది నిమిషాల ముందే సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసుని మేము కొట్టేయడం జరుగుతుంది, మేము తిరస్కరిస్తున్నామని చెప్పడం జరిగింది. మరి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 69% రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి కూడా ఆనాడు ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి తెలంగాణకు ఒక న్యాయం, కొత్త రాష్ట్రాలకు ఒక న్యాయం అని చెప్పడం ఎంతవరకు సబబ్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వీటి పట్ల నాకు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ, బీసీలు వేసినటువంటి ఓట్ల పక్షాన ఈరోజు ప్రభుత్వం ఉంది. ఒక రెడ్డి జాతి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తి వేసి కేసు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ కమ్యూనిటీ పర్సన్, నీ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడో నువ్వు చెప్తే కాదనడా? అదేవిధంగా మరుపు చేష్టంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా రెడ్డిలు లేకపోతే బీసీలు బతకగలరా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. అందరికీ కూడా రెడ్డిలకి నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఒక్క బీసీ బిడ్డ ఓటు అడగకుండా కనీసం ఒక ఊరిలో వార్డు మెంబర్ గా గెలిచే అధికారం కనీసం ఆ యొక్క విలువ మీకుందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నా. ఒక్క రెడ్డి బిడ్డ కన్నా ఓపెన్ గా మీరున్న గ్రామాల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఏదైతే సరే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ యొక్క వార్డులో కనీసం ఒక వార్డు మెంబర్ గెలవండి, బీసీ బిడ్డలు లేకుండా అని చెప్పేసి నేను అడుగుతున్నా. బీసీ బిడ్డలు లేకుండా ఈ రోజు మీకు బతికే లేదు, బీసీలు లేకుండా ఈ రోజు రాజ్యాలే లేవు, బీసీలు లేకుండా ఈ రోజు మేము వేసినట్టు కోట్ల మీద మేము పెట్టినటువంటి భిక్ష పైన బతుకుతున్నటువంటి మీరు ఈ రోజు మా మీద తిరగబడతారా? నిజంగా బీసీలు అనుకుంటే మీరెంత, మీ స్థాయి ఎంత అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడతారో మాట్లాడితే కనుక దానికి తగిన శాస్తి బలంగా చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను బలంగా చెప్తున్నా. అందుకే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈ యొక్క 18వ తారీఖు నాడు ఉండేటటువంటి రాష్ట్ర బంద్కు 42% బీసీలు ఏదైతే ఉన్న
కోర్టు తిరస్కరించిన దానికి ఖచ్చితంగా రేపు బంద్ ఉంటది. ఈ యొక్క బంద్కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఇక్కడ నుండి రాష్ట్రం నుండి బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఎస్పీ కానీ సిపిఎం, సిపిఐ, మిగతా పార్టీలు అన్ని కూడా వాటితో పాటు అన్ని కుల సంఘాలు కూడా ఈ యొక్క మద్దతుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.